చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఆత్రం ఎక్కువ. మీడియా ముందుకు వచ్చేయాలి, మీడియా ముందు నేను మాట్లాడాలి, అన్ని న్యూస్ ఛానల్లో నా బొమ్మ పడాలి, న్యూస్ పేపర్లలో నా ఫోటో పడాలి అని చెప్పేసి ఆత్రం ఎక్కువ, కానీ సబ్జెక్టు మాత్రం శూన్యం. ఈయన ఏదో మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంటే ఎంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తో అని చెప్పేసి చాలామంది మురిసిపోతుంటారు. నాలెడ్జ్ ఏం లేదండి. ఈయన వెనకాల ఒక పార్టీ ఉంది. పార్టీ ఏం చేస్తుంది? ఒక మనిషిని ఎన్నుకుంటుంది, చూసుకుంటుంది, చదువుకున్నోడా లేదా, మాట్లాడగలరా లేడా అని చెప్పేసి చూసుకొని ఏం చేస్తారు అంటే డాక్యుమెంట్లు తయారు చేసి, సబ్జెక్ట్ తయారు చేసి మంచిగా ఆ సబ్జెక్ట్ని నువ్వు బట్టి పోయి మీడియా ముందర కూర్చొని మాట్లాడు అని చెప్పేసి పార్టీ చెప్తుంది. అదే పని చేస్తున్నాడు మన కిరణ్ కుమార్ రెడ్డి గారు. కాకపోతే ఇవాళ దొరికేసిండు. ఏందో ఒకసారి వినండి, దాని తర్వాత కొంచెం గట్టిగానే ఈరోజు కౌంటర్ ఇద్దాం. అన్న అంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం. అన్నంటే నాకు చాలా గౌరవం. ఈరోజు అదే గౌరవాన్ని మీ ముందు పెడతా నేను. ఒకసారి వినండి. అరవింద్ కుమార్ ఎక్కడుండు అని మాకు ఈరోజు పొద్దున్న నుంచి ఎత్తుకుతున్నాం. మేము పొద్దున్న నుంచి ఎత్తుండంట అరవింద్ కుమార్ ఎక్కడుండు అని చెప్పేసి. అంటే ఈయన ఇవాళనే నిద్రలేసినట్టు, అంటే పొద్దున్న లేటుగా నిద్రలేసిండేమో. లేవగానే అర్రే అరవింద్ కుమార్ లేడే, బెడ్ మీద కనిపిస్తలేడు, ఆడ చైర్ మీద కనిపిస్తలేడు, నా ఇంట్లో కనిపిస్తలేడు అని చెప్పేసి పొద్దుటి నుంచి వెతుకుతున్నాడు. చూద్దాం. కుట్రలో భాగంగానే ఈయన ఇక్కడ ఎంక్వైరీ అయితే అరవింద్ కుమార్ గత 10 రోజుల నుంచి భారతదేశంలో ఉండో లేడో తెలియని పరిస్థితి. ఈ రోజు ఎంక్వైరీకి ఆదేశం ఇస్తుంది ప్రభుత్వం. భారతదేశంలో ఉండో లేడో అని చెప్పడానికి కొంచెం కిరణ్ కుమార్ అన్న మనం సిగ్గుపడాలి. ఎందుకంటే ప్రభుత్వం మనదే. ఆ విషయం ఆలోచించు. మన ప్రభుత్వం ఉండి, మన పోలీసులు ఉండి, మనకు తెలియకుండా ఒక వ్యక్తి పోయిండని చెప్పేసి నువ్వు నీ ప్రభుత్వాన్ని తిడుతున్నావు. సరే, ఆడికి పోయిండో నేను చూపిస్తా. నీ ప్రభుత్వం అనుమతించండి పొమ్మని. నీకు ఆ విషయమే తెలియదు, అందుకే చెప్పినా నువ్వు లేటుగా లేచినావు. ఇవ్వాల అది పరిస్థితి. చూడండి. అరవింద్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా ఈ రోజు అనుకునేది ఏంటంటే ఆయన విదేశాలకు పోయిందా, మరి ఎక్కడుండో కేటీఆర్ గారే చెప్పాలి. మరి అరవింద్ కుమార్ గారు ఎక్కడుండో ఆయన బయటకు వచ్చి చెప్పాలి. ఇప్పుడు అంటే కేటీఆర్ గారు అధికారంలో ఉండా? ఇప్పుడు అధికారంలో ఉన్నది నువ్వు కదన్నా. ఆ ముచ్చట నువ్వు మర్చిపోయినావు. అసలు నువ్వు అధికారంలో ఉన్నవన్న ముచ్చట నువ్వు మర్చిపోయి ఈరోజు కేటీఆర్ గారు సమాధానం చెప్పాలా? అరవింద్ కుమార్ గారు ఒక ప్రభుత్వ అధికారి, ఒక ఐఏఎస్ అధికారి. ఆ అధికారి యాడికి పోయిండు, యాడ ఉండు అన్నది ప్రభుత్వం చెప్పాలా, కేటీఆర్ గారు చెప్పాలా? సరే, ఈరోజు ఈ వీడియోలో నేను చెప్తా, అది వేరే సంగతి. కానీ ఇంత లేఖిగా మాట్లాడితే ఎట్టన్నా? ఒక్కసారి ఆలోచించు. జనాలు పక్కువ నవ్విపోరే. ఎందుకైనా మంచిది మాట్లాడే ముందు ఒకసారి ఫిల్టర్ చేసుకో. ఎందుకైనా మంచిది. ఆత్రం ఎక్కువ. ముందైనా చదివచ్చేటడివి. ఇప్పుడు బయలుదేరి కారులోనే చదువుతున్నావు అనుకుంటా. తొందరలో ఆత్రంలో చదువుకుని వస్తున్నావు. ఇచ్చిన స్క్రిప్టు వీడికి వచ్చేసి నవ్వుల పాలవుతున్నావు. వినండి. ఈరోజు కేటీఆర్ గారు ఏసీబీ ఎంక్వైరీకి పాల్గొంటుండు, కానీ అసలు అధికారి దీంట్లో టోటల్ గా 44 కోట్ల రూపాయలు ఏదైతే ఆ క్యాబినెట్ ఆమోదం లేకుండా జరిగినటువంటి ట్రాన్స్ఫర్ కి మెయిన్ విట్నెస్ ఈరోజు మాకు తెలిసిన సమాచారం ఏంటంటే విదేశాలకు వెళ్ళిపోయింది ఆల్రెడీ. ప్రభుత్వం అనుమతి తీసుకుపోయిందా లేదా అనేది ఆల్రెడీ ఇప్పుడు తెలిసింది. కాబట్టి నేను ప్రెస్లో చెప్తే ప్రభుత్వం కూడా దీని మీద ఒక ఎంక్వైరీ చేస్తుంది, చెప్తుంది కదా. అసలు వాస్తవమా కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ప్రభుత్వం అనుమతి తీసుకుపోయిందా లేదా, విదేశాలకు పోయిండని అన్నకి ఇవ్వాలని తెలిసిందంట. ప్రభుత్వం అనుమతి తీసుకుని పోయిందా లేదా అని ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఇట్టిట్ అంటుండు. నాకు అర్థం కాని విషయం నవ్వు వస్తుంది. ఏంది నాకు అర్థం కాదు. అసలు ఈయన ఎవరు అంటే ఒక ప్రభుత్వ అధికారి. ఈ ప్రభుత్వ అధికారి అరవింద్ కుమార్ గారు ఈయన ఏదైతే మన దగ్గర రేస్ జరిగిందో ఫార్ములా ఇది, అందులో ట్రాన్స్ఫర్ అయింది, డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి, స్కామ్ చేసిండు కేటీఆర్ అది చేసిండు అంటున్నారు కదా. అందులో ఆ మనీ ట్రాన్స్ఫర్లో అప్పుడున్న అధికారి ఈయన అరవింద్ కుమార్ గారు. అయితే అరవింద్ కుమార్ ప్రభుత్వ అనుమతి తీసుకుపోయిందా లేదా, అరవింద్ కుమార్ వెళ్ళిపోయిండు, అబ్రాడ్లో ఉన్నాడు, దేశం వదిలిపెట్టి పారిపోయిండు, దీని మీద ప్రభుత్వం ఎంక్వైరీ కండక్ట్ చేయాలని చెప్పేసి ఏడుస్తున్నాడు కదా మన కిరణ్ కుమార్ అన్న గారు. అసలు విషయం ఇది. ఆల్రెడీ ఆయన పర్మిషన్ తీసుకునే పోయిండు. ఇక్కడ మనం చూసుకుంటే ఏప్రిల్ నెల 2025లోనే ఆయన పర్మిషన్ తీసుకుని పోయిండు. ఎక్కడికి తీసుకుపోయిండు అంటే ఇక్కడ మీకు కనిపిస్తుందా, కొంచెం పెద్దగా చేస్తా. విజిట్ టు యూరోప్ విజిట్కి పోయిండు. ఈయన ఎందుకు పోయిండు అంటే ఆయనకి అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు కాలేజ్కి సంబంధించి ఏదో ప్రోగ్రాం ఉంటే ఆ ప్రోగ్రాంకి పోయిండు ఈ ఐఏఎస్ ఆఫీసర్ గారు. నేను
డీటెయిల్ మీకు చెప్తా. అగో డీటెయిల్ ఇక్కడ చూసుకుంటే ఎక్కడికి పోయిందంటే ఐఏఎస్ అరవింద్ కుమార్ పట్ల చామల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవము. యూరోప్లో చదువుతున్న తన కూతురి గ్రాడ్యుయేషన్ వేడుకలు హాజరు అవ్వడానికి ప్రభుత్వాన్ని అనుమతి కోరిన విపత్తు నిర్వహణ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ ప్రస్తుతము విపత్తు నిర్వహణ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నాడు. కూతురి గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్కి యూరోప్ పోయిందంట. ఆ విషయం మా కిరణ్ అన్నకి అసలు తెలియదు. అనుమతి తీసుకొని పోయిండు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ గారు. ఆ ముచ్చటే తెలియదు. ఇంకో విషయం నాకు అర్థం కాగలుగుతా, ఇది ఈ రేసింగ్ ఫార్ములా ఈ రేసింగ్ అంటున్నారు కదా, అదేదో 44 కోట్లు అంటున్నాడు, 55 కోట్లు వాడి అంటున్నాడు. అసలు ముచ్చటేంది? ఈ రేసింగ్కి సంబంధించినటువంటి నిజమేంది? నిజంగా కేటీఆర్ తినేసిండా డబ్బులు అంటే బొచ్చులే. ఈ విషయం కాంగ్రెస్ వాళ్ళే బయటపెట్టిర్రు. ఇది ముచ్చట. కొంచెం జాగ్రత్తగా 1 by 1 అంటే మాట కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ పైన కేటీఆర్ గారు ఏమంటుండ్రు, కింద మంత్రి గారు ఏమంటున్నారు, కొంచెం జాగ్రత్తగా వింటే మనకు క్లారిటీ వచ్చేస్తుంది ఈ ఫార్ములా ఈ రేసింగ్లో. వాడో ముచ్చట వీడో ముచ్చట చెప్పక్కల్లా, వినండి. హెచ్ఎండిఏ అకౌంట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో ఉంది. వాళ్ళకి వెళ్ళి డైరెక్ట్ డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి, తబాదలు అయినాయి. అవును. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది నేషనలైజ్డ్ బ్యాంక్, అదేం ప్రైవేట్ బ్యాంక్ కాదు, చిన్న చిత్క బ్యాంక్ కాదు. అవును. వాళ్ళు ఏది చేసినా వాళ్ళు 100 ట్రాన్స్ఫర్లు చేస్తారు. అవును. ఆర్బీఐ ఇంకో బిఐ అన్ని బిఐల పర్మిషన్ తీసుకునే చేస్తారు. అవును. డబ్బులు హెచ్ఎండిఏ, మాకు హెచ్ఎండిఏ యాక్ట్ ఎంపవర్స్ అస్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తో అగ్రిమెంట్ ఉండింది. హెచ్ఎండిఏ యాక్ట్ ఎంపవర్స్ అస్ అంటే ఆ పవర్స్ ని మాకు హెచ్ఎండిఏ యాక్ట్ ఇస్తుంది. ఆ పవర్స్ ఉన్నాయి కాబట్టి మేము ట్రాన్స్ఫర్ చేసినాం. డబ్బులు పంపాము, డబ్బులు ముట్టినాయని అక్కడ ఆయన చెప్తున్నాడు. తర్వాత లైసెన్స్ ఫీజు కూడా వాళ్ళు క్యాన్సిల్ అయినాక వాళ్ళు వాపస్, ఇప్పుడు ఎవరి వల్ల క్యాన్సిల్ అయిందో కనబడుతూనే ఉంది మీకు. వీళ్ళు చేతగాంతనం వల్ల వీళ్ళకి స్పోర్ట్ అర్థం కాదు, వీళ్ళకి కాన్సెప్ట్ తెలియదు కాబట్టి వీళ్ళ తెలివి తక్కువతనం వల్ల రేస్ పోయింది. అంటే డబ్బులు పంపించడము జరిగింది, డబ్బులు ముట్టినాయి అని చెప్పేసి ముందు ఉన్నవాడు చెప్పడము జరిగింది. ఫార్ములా ఈ రేసింగ్ హైదరాబాద్లో జరిగింది, మనందరం వెళ్ళి చూసినాము. సెలబ్రిటీలు కూడా వెళ్ళి చూసిర్రు, నిలబడి ఫోటోలు కూడా దిగిర్రు. ఫార్ములా ఈ రేసింగ్ కార్ల దగ్గర పెద్ద పెద్ద సెలబ్రిటీలు నిలబడి ఫోటోలు దిగితే ప్రపంచం మొత్తంలో హైదరాబాద్ పేరు మారుమోగిపోయింది. అయినప్పటికీ కూడా ఆ స్పోర్ట్ని కంటిన్యూ చేయలేనటువంటి వాళ్ళు మీరు పోయిన తర్వాత వీళ్ళకి స్పోర్ట్ అర్థం కాదు, వీళ్ళకి కాన్సెప్ట్ తెలియదు కాబట్టి వీళ్ళ తెలివి తక్కువతనం వల్ల రేస్ పోయింది. పోయిన తర్వాత ఇవాళ నిజంగా చెప్పాలంటే ఎవరైనా కేసు ఎవరి మీద పెట్టాలండి? రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి. ఎందుకు? ఒక ఇంత అద్భుతమైన రేస్ ను హైదరాబాద్ కాకుండా చేసి, ఇండియాకు కాకుండా చేసి, ఇండియాను ప్రపంచవ్యాప్తంగా బదనాం చేసినందుకు, ఇజ్జత్ తీసినందుకు ఆయన మీద కేసు పెట్టాలి. ఎంత విషయం అంటే ముంబై నుంచి వచ్చారు సెలబ్రిటీలు, పక్కన కర్ణాటక నుంచి వచ్చారు, మన గుజరాత్ నుంచి వచ్చారు. వాళ్ళు కూడా చెప్పారు మా దగ్గర పెట్టుకుందాము, హైదరాబాద్లో జరుగుతుంది అని చెప్పేసి కేటీఆర్ గారిని ప్రశంసించారు. ఏమయ్యా ఎట్లా చేసావు నువ్వు ఈ పని? మేము చేయలేకపోయినాం ఫార్ములా ఈ రేసింగ్ని నువ్వు తెచ్చినావు, నువ్వు మొగోడివయ్యా అని చెప్పేసి వాళ్ళు వచ్చి కేటీఆర్ గారిని అది మనం అప్రిషియేట్ చేసిపోయారు. అట్లాంటిది ఆ ఫార్ములా ఈ రేసింగ్ని కంటిన్యూ చేయలేదు. ఎందుకంటే దీన్ని కంటిన్యూ చేస్తే కేటీఆర్ గారికి పేరు వస్తుంది కదా. ఇప్పుడు ఎంతమంది వచ్చిపోయినా కూడా ఆరోగ్యశ్రీ అనగానే ఎవరి పేరు గుర్తొస్తుంది? రాజశేఖర రెడ్డి గారి పేరు గుర్తొస్తుంది. అట్లనే ఈ ఫార్ములా ఈ రేసింగ్ కంటిన్యూ చేసింది రేవంత్ రెడ్డి అయినా కంటిన్యూ చేసింది, పేరు మాత్రం కేటీఆర్కే వస్తుందని చెప్పేసి ఒక ఆలోచనతోటి, ఒక దుర్మార్గపు ఆలోచనతోటి బయటపడ్డది ఈ సో కాల్డ్ స్కామ్. అంటే ఇబ్బంది పెట్టాలి, ఏం లేదు. ఏం చేస్తారు? పిలుస్తారు. ఇప్పుడు మొన్న అన్నారు, పిలిచారు, పోయిండు కేటీఆర్, ఏమన్నారు? నీ ఫోన్లు పట్టుకరా, అప్పుడు నీ ఫోన్లు కావాలి మాకు అని చెప్పేసి అట్లా ఇబ్బంది పెడతారు. ఏముంది, ప్రభుత్వం మారిందంగానే. ప్రభుత్వం మారిన తర్వాత అధికారులు మొత్తం గర్కుజావు, అదే పరిస్థితి. విన్నాం. ఇంకా నేను ఊరికే అంటలేదు, మీరు చూడండి. ఇగో దిస్ ఇస్ రిపోర్ట్, ఇంటర్నేషనల్ రిపోర్ట్ అగైన్. దీని క్యాన్సిలేషన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మనకు సిగ్గు. ఇట్ ఈస్ ఏ షేమ్ఫుల్ థింగ్. క్యాన్సలేషన్ అమౌంట్ కూడా వచ్చింది. మళ్ళీ ఇందాక చెప్పడం మర్చిపోయాను నేను. క్యాన్సలేషన్ అయితే క్యాన్సలేషన్ అమౌంట్ కూడా వాళ్ళు తిరిగి ఇచ్చారు. ఆ అమౌంట్ కూడా గవర్నమెంట్ ఖాతాలో పడ్డది. ఇండియాకి జరిగే నష్టం ఇది. మోటార్ స్పోర్టింగ్ లో మళ్ళీ నమ్మడు వీళ్ళను, ఇండెలిబుల్ మార్క్, ఇది మంచిది కాదు వీళ్ళకి అని చెప్పి రేసర్లు, రేస్ డ్రైవర్లు వాళ్ళందరూ మాట్లాడిన మాట. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మా అన్న మాట్లాడుతున్నాడు, వినండి దయచేసి. మంత్రి గారు మాట్లాడుతుంటే మీరు అందరూ అటు ఇటు చూస్తారేంది, వినండి ఏమంటున్నాడు. మా డబ్బు మేము పంపినాం బ్యాంకు నుంచి, డబ్బు అక్కడికి పంపినాం, అక్కడ అడ్రస్ కూడా ఉందంటే
మేమేం డబ్బు పంపలేదని అంటలేదు, డబ్బు పంపింది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనే తెలుసు. గ్రేట్, అన్ని తెలుసు మంత్రి గారికి. అంటే డబ్బు పంపడము జరిగింది, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి పంపడము జరిగింది, ఆ విషయం కూడా మంత్రి గారికి తెలుసు అంట. పంపింది అక్కడికి అని తెలుసు, లండన్ కు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మా డబ్బు మేము పంపినాం బ్యాంకు నుంచి, డబ్బు అక్కడికి పంపినాం, అక్కడ అడ్రస్ కూడా ఉందంటే మేమేం డబ్బు పంపలేదని అంటలేదు, డబ్బు పంపింది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనే తెలుసు, పంపింది అక్కడికి అని తెలుసు, లండన్ దుకాణం. ఇది మంత్రి గారు అంటే పంపినా అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్తుంటే అవును పంపిండు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి గారే ఒప్పుకున్నారు. అయిపోయి ఇందులో స్కామ్ ఉంది అంటే పర్మిషన్లు తీసుకొని పంపలేదు అని చెప్పేసి, మంత్రివర్గంలో పర్మిషన్ తీసుకోలేదు, డిస్కస్ చేయలేదు అని చెప్పేసి దీని ఒక నేరంగా హెచ్ఎండిఏ యాక్ట్ అని చెప్తున్నాడు కదా, చదువుకున్నాడు కేటీఆర్. హెచ్ఎండిఏ యాక్ట్లో ఉందంట, ఎతకండి బుక్లు. ఇంత చిన్న విషయాన్ని కూడా పెద్ద భూతద్దంలో పెట్టి ఏదో ఇబ్బంది పెట్టాలి. కేసీఆర్ గారినేమో కాళేశ్వరం ఇబ్బంది పెట్టాలి, కేటీఆర్నేమో ఫార్ములా అయిన ఇబ్బంది పెట్టాలి, మళ్ళీ మొత్తం బీఆర్ఎస్ పార్టీనేమో అదేదో కాల్ రికార్డింగో ఇంకేదో మన్ను మచ్చనం అని చెప్పేసి ఇబ్బంది పెట్టాలి. సరే దాని మీద కూడా గట్టిగా వీడియో చేద్దాం, ఏముంది పోయేది, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి చేద్దాం, పోయేది ఏం లేదు. కానీ ఒక చిన్న లైక్ కొట్టండి వీడియోకి, ఒక చిన్న లైక్ కొడితే వీడియో అనేది ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది, ప్రజలకి నిజాలు తెలుస్తాయి. కాబట్టి లైక్ కొట్టడం మర్చిపోవద్దు. మీరేమనుకుంటున్నారు ఈ ఫార్ములా ఈ రేసింగ్ గురించి? కేటీఆర్ గారు నిజంగా తప్పు చేశారా? ఈ ప్రశ్నకి కమెంట్ రూపంలో సమాధానం చెప్పి, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.